అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం డైరెక్టర్ వివి వినాయక్ చెప్పిన విషయానికి ఆశ్చర్యకరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో బన్నీ, బద్రీనాథ్ చిత్రాల్లో నటించారు. బన్నీ చిత్రం సూపర్ హిట్ కాగా, బద్రీనాథ్ డిజాస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ కావడం వెనుక ఉన్న కారణాన్ని డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. బద్రీనాథ్ మూవీ దాదాపు 40 కోట్ల బడ్జెట్లో రూపొందింది. అప్పట్లో టాలీవుడ్లో ఇది భారీ బడ్జెట్ చిత్రం. మగధీర తర్వాత అంతటి బడ్జెట్తో రూపొందిన చిత్రం ఇదే. ఈ చిత్రం విడుదలయ్యాక తొలి షో నుంచే నెగిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. దీనికి కారణం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు అని డైరెక్టర్ వివి వినాయక్ తెలిపారు. సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత కూడా ప్రమోషన్స్ కోసం మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎంతలా కష్టపడ్డాం, యాక్షన్ సన్నివేశాలని ఎలా చిత్రీకరించాం, అల్లు అర్జున్ ఎంతలా డెడికేషన్ చూపించారు లాంటి విషయాలు తెలిసేలా మేకింగ్ వీడియో సిద్ధం చేశాం. సినిమా రిలీజ్ తర్వాత మేకింగ్ వీడియో వదలాలనేది మా ప్లాన్. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పొరపాటున రిలీజ్కి ముందే పిఆర్ టీమ్కి ఆ వీడియో ఇచ్చేశాడు. దీంతో పిఆర్ టీమ్ ఆ వీడియోను అన్ని ఛానల్స్లో ప్రకటనల కోసం ఇచ్చేశారు. మాకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది. టీవీలో ఆ వీడియో రావడం చూసి అంతా షాక్ అయ్యాం. ఆ వీడియోలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాల కోసం రోప్స్ కట్టుకుని కనిపిస్తాడు. ఆ టైంలో ఆడియన్స్కి మేకింగ్ వీడియో అనేది కొంచెం కొత్త. దీంతో ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీన్లు, ఫైట్లు అన్నీ నిజం కాదు అని ఆడియన్స్ భావించారు. సినిమాలో వచ్చే యాక్షన్ సీన్లలో ఏమాత్రం వాస్తవం లేదు అనే ఫీలింగ్ ఆడియన్స్లో మొదలైంది. మేకింగ్ వీడియో చూసి సినిమా చూసిన జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఆ విధంగా బద్రీనాథ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు వల్ల నెగటివ్ టాక్ మొదలైందని వివి వినాయక్ తెలిపారు. చివరగా, బద్రీనాథ్ చిత్రం విఫలం కావడానికి అసిస్టెంట్ డైరెక్టర్ తప్పు కారణమని తెలుస్తోంది. ఈ సంఘటన సినిమా పరిశ్రమలో ప్రమోషన్ల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.